అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నేను మీకు అక్క వాళ్ళ ఇంటికైతే వెళ్ళానండి. నేను వాళ్ళ ఇల్లంతా కూడా మీకు చూపిస్తున్నాను. ఎలా ఉందో మీరు కూడా ఒక్కసారి అయితే చూడండి. మేము ఏమేమి వంటకాలు చేసామో అవి కూడా మీకు చూపిస్తానండి. ఫస్ట్ అయితే ఇల్లు చూడండి. ఇలా ఎంట్రన్స్లోనే హాల్ ఉంటుందండి అక్క వాళ్ళకిని. హాల్ అయితే చాలా పెద్దదండి. హాల్లోనే డైనింగ్ టేబుల్ ఉంది. ఇక్కడ కబోర్డ్ చూసారా, మనకి ఇందులో చక్కగా ఎన్ని బొమ్మలు ఉన్నాయో చూడండి. చూడడానికైతే చాలా బాగున్నాయి ఇవి. చూడండి ఎంత బాగున్నాయో. ఇది వచ్చి పూజ రూమ్ అండి. పూజ గది చూసారా, చాలా చిన్న రూమ్ అండి ఇది. ఇదిగోనండి పూజ గది అయితే ఎలా ఉంది. ఈ పూజ గది పక్కనే చిన్న రూమ్లా వచ్చిందండి. అదేంటంటే డైనింగ్ రూమ్ అండి. చిన్నదండి, చాలా చిన్న రూమ్ వచ్చింది. డైనింగ్ హాల్లో చాలా చిన్నదండి. అక్కడైతే ఫ్రిడ్జ్ ఒకటే పెట్టారు. అక్కడి నుంచి మళ్ళీ ఇలా కిచెన్లోకి అయితే దారి ఉందండి. ఇలా చూసారా కిచెన్ ఎంత బాగుందో. కిచెన్ కూడా చిన్నదేనండి సైజ్ అయితే. చూడండి సామాన్లు చూసారా ఎలా సర్దుకుందో అక్క. చిన్న కిచెన్ అయినా సరే ఎన్ని సామాన్లు సర్దారో చూడండి ఇక్కడ. ఇక మీకు ఇక్కడైతే బెడ్రూమ్స్ చూపిస్తున్నానండి. ఇది వచ్చి మెయిన్ బెడ్రూమ్ అండి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూము ఫస్ట్ అయితే ఇది చూపిస్తున్నాను నేను మీకు. ఇందులో వచ్చి ఒక బీరువా అయితే పెట్టారు. ఇదిగోనండి ఈ రూమ్ అయితే ఎలా ఉంది. ఇప్పుడు మీకు మెయిన్ బెడ్రూమ్ చూపిస్తుందని చూడండి. ఈ బెడ్రూమ్ వచ్చి కొంచెం పెద్ద సైజ్ అండి. మెయిన్ బెడ్రూమ్ కదండి. ఇదిగోనండి ఈ రూమ్ అయితే ఎలా ఉంది. ఇది వచ్చి బాత్రూమ్ అండి. అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారు ఈ రూమ్కి. ఇక చుట్టూ కూడా మీకు ప్లేస్ చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో. చుట్టూ అయితే చాలా మొక్కలు అయితే ఉంటాయండి. చూడండి మీరు కూడా. గులాబీ పువ్వులు అయితే చాలా ఉన్నాయి. ఇక్కడ పిల్లులు చూసారా ఎలా గెంతులు వేస్తున్నాయో. పిల్లలండి. తమలపాకు చూడండి ఈ పాదు ఎంత బాగుందో. ఆకు అయితే చాలా పెద్ద సైజు వచ్చింది. గుత్తు పువ్వులు అంటారు కదండి, అదండి ఇది. ఇవన్నీ కూడా కుండీల్లోనే పెంచిన మొక్కలండి. చూడండి కుండీల్లోనే ఎలా వేసిందో అక్క. తులసి మొక్క అండి. తులసి మొక్క దగ్గర ఇక్కడైతే పూజ చేస్తూ ఉంటుంది రోజుని. ఇక్కడ సందులోనే వాషింగ్ మిషన్ అయితే పెట్టారండి. ఇక వెనకాల నుంచి మళ్ళీ రూమ్లోకి అయితే ఇలా వెళ్ళొచ్చు ఇంట్లోకి అయితే. ఇక్కడ చూడండి అక్క పిల్లలకైతే ఇక్కడ బిస్కెట్లు పెడుతున్నారు. అవి కూడా ఎలా తింటున్నాయో చూడండి. నేను అంటున్నాను బిస్కెట్లు తింటాయా అక్క అంటే, తింటాయి వాటికి అలవాటే అన్నారండి. అలాగే అవి చక్కగా బిస్కెట్లు తిన్నాయండి. ఇక తర్వాత అయితే మేము ఇక్కడ చెరుకు రసాన్ని అయితే ప్రిపేర్ చేసామండి. చెరుకు లేకుండా చెరుకు రసాన్ని అయితే ప్రిపేర్ చేసాం. ఈ వీడియో అయితే ఆల్రెడీ అప్లోడ్ చేశాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చూడండి. ఈ చెరుకు రసాన్ని తాగిన తర్వాత అయితే ఇక్కడ పప్పు చెక్కలు అయితే చేసామండి. ఇవిగోనండి పప్పు చెక్కలు. ఈ పప్పు చెక్కలు అయితే చాలా మంచి టేస్ట్ అయితే వస్తాయండి. మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశానండి. ఇక వీడియో అయితే తీయలేదు నేను, మీకు జస్ట్ చూపిస్తున్నాను అంతే. ఈ పప్పు చెక్కలు కూడా ఉంటుందండి ఛానల్లో, ఒకసారి చూడండి తెలియని వాళ్ళు ఉంటే. పప్పు చెక్కలు అన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత అయితే ఇక్కడ భోజనం చేస్తున్నామండి. 2 అయితే అయ్యిందండి టైము. ఇక భోజనం అయితే చేస్తున్నాం. కోడిగుడ్డు ఉక్కురు, దొండకాయ ఫ్రై అండి. ఇది వచ్చి పప్పుచారండి, మజ్జిగ పులుసు, పెరుగండి ఇది. ఇది వచ్చి రైసు,
ఇది మజ్జిగ పులుసు అండి. మేము మజ్జిగ చారు అని కూడా అంటాము. మామిడి పళ్ళు, అరటిపళ్ళు. ఇక్కడ భోజనం చేద్దాం కదా అని చెప్పి అన్నీ అయితే ఇక్కడ పెట్టుకున్నామండి. భోజనం చేసిన తర్వాత మళ్ళీ ఏం చేసామో చూడండి మీరు. చున్నుండలండి, చున్నుండలు అయితే చుట్టడం జరిగింది ఇక్కడ. ఈ చున్నుండల పిండి వచ్చి ఒక 2 months అయిందటండి. అక్క పిండి ఆడించి అందులో బెల్లాన్ని కూడా కలిపేశారట. కానీ ఉండలు చేయలేక అలా వదిలేశారు. అవైతే చక్కగా చున్నుండలుగా చుట్టాము నెయ్యి వేసి. ఈరోజు ఉదయం అయితే వెళ్ళాక నేను ఇంటికి వచ్చేసరికి 6 అయితే అయ్యిందండి. మనం ముచ్చట్లు ఆడుకుంటూ ఎన్ని పనులన్నా చేయొచ్చు కదండి. ఒక్కరూ అయితే అమ్మో ఇన్ని పనులు అనుకుంటాం కానండి, ఎవరైనా మనకి హెల్ప్ ఉంటే చాలా పనులు చేయొచ్చు. ఇదిగోనండి ఇక్కడ చున్నుండలు అయితే అక్క చేస్తున్నారు. చూడండి నేనైతే కబుర్లు చెప్తున్నాను. ఇలా పిండి ముందుగా ప్రిపేర్ చేసుకుని ఉంటే చక్కగా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా చున్నుండలు అయితే చుట్టుకోవచ్చు కదండి మనం కూడా. ఇదిగోనండి చున్నుండలు అయితే రెడీ అయిపోయాయి, మొత్తం చున్నుండలు. ఈ చున్నుండలు అయితే ఒక డబ్బాలో అయితే పెట్టడం జరిగింది. చూసారా ఎంత బాగున్నాయి చున్నుండలు, చాలా బాగున్నాయండి. ఇక్కడ అటుకుల మిక్చర్ అయితే ప్రిపేర్ చేసామండి. అది కూడా వీడియోలో అప్లోడ్ చేశానండి నేను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. అటుకుల మిక్చర్ కూడా ప్రిపేర్ చేసిన తర్వాత అయితే ఇదిగోనండి మొత్తం రెడీ అయింది కదా. స్టవ్ ఆఫ్ చేసాం. ఒక పక్క అయితే టీ పెడుతున్నదండి అక్క. అంటే మార్నింగ్ది కొంచెం టీ ఉంటే ఆ టీలో పాలు వేసి టీ అయితే పెట్టారు. ఇక్కడ స్నాక్స్ చూపిస్తున్నానండి. ఇది అంకుల్ డబ్బా అండి, స్నాక్స్ డబ్బా. చూడండి ఎన్ని పెట్టుకున్నారో. అక్క వాళ్ళ ఫ్రిడ్జ్ కూడా మీరు చూడండి ఒకసారి. డబల్ డోర్ ఫ్రిడ్జ్ అండి. ఇది వచ్చి పైన చూపిస్తున్నాను నేను మీకు. మనకి డబల్ డోర్ ఫ్రిడ్జే బెటర్ కదండి, ఎందుకంటే మామూలు ఫ్రిడ్జ్లో ఐస్ కొండలా కడుతుందండి. మా ఫ్రిడ్జ్ అయితే ఇక కొండే. ఇక్కడ చూసారా చిన్న ఇంచు కూడా ఖాళీ లేదండి ఫ్రిడ్జ్ అయితే. అన్ని సామాన్లు అయితే పెట్టారు. ఇక ఈవినింగ్ ఈ టీ స్నాక్స్ అయితే తింటున్నాం మేము. ఇక మీకు చుట్టూ మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. మొక్కలు అయితే చాలా బాగున్నాయి. చాలా చల్లగా కూడా ఉందండి వాతావరణం, అందుకే బయటకైతే వచ్చాను. ఓకేనండి, ఈ వ్లాగ్ ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, బాయ్.